దేశం కోసం ప్రాణాలు అర్పించారు మురళీ నాయక్. ప్రస్తుతం కల్లితాండలో ఉన్నాం. వారి తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడదాం. మురళీ నాయక్ ప్రధానంగా దేశం కోసం ప్రాణాలు అర్పించారు. దేశమంతా మురళీ నాయక్ మరణాన్ని గర్వంగా భావిస్తోంది. ఒక తండ్రిగా, అదేవిధంగా ఒక తల్లిగా మీరు ఎట్లా చూస్తున్నారు? ఎందుకంటే చాలామంది ప్రముఖులు వస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని పరామర్శించేందుకు వస్తున్నారు. ఎట్లా చూస్తారు మొత్తం ఈ పరిణామాలు? మన భారత్ పాకిస్తాన్ మధ్య నా కొడుకు మురళీ నాయక్ మన దేశ సైనికుడు, సిపాయి. కానీ ఆ రోజు ఆ పోరాటంలో మురళీ నాయక్ మాకి దూరమైనాడు. దూరమైనందుకు బాధపడుతున్నాం, కానీ ఒక సంతోషం పడుతున్నాము. మన దేశం కోసం పోరాడి ఇంత పేరు సాధించినందుకు నాకు సంతోషంగా ఉంది, బాధ కలగరంగా ఉంది, కొడుకు లేరని. కానీ ఈరోజు మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అన్న వస్తున్నాడు మా ఇంటికి. మా ఇంటి కాదు, మన మురళి ఇంటికి, మన దేశము సిపాయి నాయకుడు ఇంటికి మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అన్న వస్తున్నాడు. వచ్చి పరామర్శించి మాకు వదలిచి పోతారు. మాకు సంతోషము, చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు ఈ విజయం ఎంత గొప్పగా ఘనంగా పేరు తెచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఒక్కగానొక్క కొడుకు ఆర్మీలో చేరాలన్న లక్ష్యమా? అప్పుడు ఏమంటామండి సార్, మా ఒక్కగానొక్క కొడుకు ఉన్న అతనికి దేశం అంటే పచ్చి ప్రాణం. అతనికి 6-7 తరగతి నుంచి అతనికి డిమాక్లో, అతని మైండ్లో ఏం కలిగినేమో కానీ, నేను పోతే నేను ఆర్మీలో చేరాలా, దేశం గురించే పోరాడాలా, నేను ఆ దేశంకు నేను ఆ బందుకు పట్టాలా, ఆ కనీసము ఒక నెల, ఒక సంవత్సరం, ఒక 6 నెలల, ఒక రోజైనా ఆ డ్రెస్సు, ఆర్మీ ఆ సిపాయి డ్రెస్ తొడిగి నేను చనిపోయినా కూడా నాకు సంతోషమే అని ఒక బాగా ధైర్యంగా మాకి చెప్పేవాడు అప్పుడప్పుడు. అందుకే నా కొడుకు ఈ రోజులో యుద్ధ పోరాటంలో లేడు కాబట్టి బాధగా ఉంది. కానీ ఒక్కొక్క దేశంగా ఇంత పెద్ద గొప్ప గౌరవంగా తెచ్చినందుకు సంతోషంగా ఉంది. జై హింద్, జై భారత్. మీరు ఇట్లా చూస్తారమ్మా, కొడుకు చనిపోయినారు, ఆ బాధ దిగమింగుకుంటూనే ఓకే. సో దేశమంతా గర్విస్తోంది మీ కొడుకు మరణాన్ని. అందరూ వచ్చి పరామర్శిస్తున్నారు. ఈరోజు జగన్ గారు కూడా వస్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు? నాకు తెలుగు సరిగ్గా రాదు, హిందీలో చెప్పొచ్చు. सबको बहुत बहुत धन्यवाद. एक बाजू मेरे को दर्द भी है कि मेरा बेटा नहीं है. सबको, जो भी जितने जन आए उनको भी मैं प्रणाम कर रही हूँ, नमस्ते कर रही हूँ कि आज मेरा बेटा नहीं है. ये लोग आए हैं, उसके तरफ से भी मैं सबको धन्यवाद कर रही हूँ. जगनमोहन रेड्डी इधर आ रहे हैं मेरा बेटे के वजह से, बहुत बहुत उसको भी धन्यवाद. और उससे ज़्यादा मैं कुछ बोल नहीं सकती हूँ. बस जो मेरा आदमी ने बात किया, बस वही. सबको, जो जितने जन आए उनको भी बहुत बहुत धन्यवाद. ఓకే, ఎట్లా చూస్తారు? ప్రధానంగా దేశం కోసం పాకిస్తాన్ సైన్యంలో వాళ్ళు తెలిపిన కాల్పులో చనిపోవడం ఎట్లా చూస్తారు? తర్వాత ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? ఈరోజు పాకిస్తాన్ యుద్ధంలో మురళీ నాయక్ ఈరోజు వీరమరణం అయినందుకు ఒక పక్కన గర్వపడుతున్నాము, సంతోషిస్తున్నాము. మా గిరిజన జాతిలో ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చి దేశం కోసం పోరాడిన మురళీ నాయక్కి మేమంతా ఈరోజు మా గిరిజన బిడ్డకి మేము మర్చిపోలేము. అలాగే ఈరోజు మా గిరిజన బిడ్డ పరామర్శించడానికి వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దేశంలోనే, ఈ ప్రపంచంలోనే మా గిరిజన జాతికి పేరు తెచ్చిన మా మురళీ నాయక్కి మేము మరవలేము. అతనికి ఒక విగ్రహం కూడా పెట్టాలని చెప్పేసి తల్లిదండ్రుల కోరిక. సో ఆ విగ్రహం పెట్టినా కూడా మేము అతను వర్ధంతి, జయంతి కూడా చేసుకుంటాము. అది కూడా మేము గవర్నమెంట్ కూడా కోరుతాము. అలాగే జగన్మోహన్ రెడ్డి సార్ కూడా వచ్చినప్పుడు కూడా అదే అడుగుతాము. సో మా గిరిజన బిడ్డ ఇంత పేరు ప్రఖ్యాతి తెచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము. కానీ ఒకగానొక బిడ్డ కావున తల్లిదండ్రులు బాధ ఉంటుంది. ఆ బాధని కొద్దిగా దిగమింది మేము దేశం కోసం పోరాడిన మా మురళీ నాయక్కి మేము ఎప్పటికీ మర్చిపోలేము. మా గుండెల్లో ఉంటాడు. చిరస్థాయిగా అతను గుర్తుపెట్టుకుంటాము. మొత్తం మీద అయితే వీర జవాన్ మురళీ నాయక్ ప్రతి ఒక్కరూ ఘన నివాళులు అర్పిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది.
వాళ్ళ పేరెంట్స్ ముఖ్యంగా మురళీ నాయక్ తల్లిదండ్రులు మరణాన్ని జీర్ణించుకోలేకపోయినప్పటికీ దేశం కోసం ప్రాణాలు అర్పించడం, ఇంతమంది ప్రముఖులు వచ్చి పరామర్శిస్తుండడం పూర్తి స్థాయిలో మాకు ఆనందంగానే ఉంది. అదేవిధంగా గర్విస్తున్నామని చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్తో శ్రీనివాస్ చిత్తకోజ, శివారెడ్డి, సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.